వెలిగించి ఈ మెంతులు పప్పులో కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేసుకొని ఈ కుక్కరు ఎక్కువ 4-5 విజిల్ అయినా సరే మంచిగా ఉడుతుంది. ఒక 3 విజిల్లే కాకుండా ఒక 5 విజిల్ అయినా సరే విజిల్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి. ఈ మెంతుల వల్ల ఈ మెంతులు తినడం వల్ల ఈ మెంతు కూర అయినా సరే మెంతులు తినడం వల్ల షుగర్ వ్యాధులను అది షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుతుంది. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. అధిక బరువును అధిక బరువు లేకుండా చూస్తుంది. ఈ మెంతుల్లో మంచి చేదుగా ఉంటాయి కానీ ఔషధ గుణాలు ఉంటాయి. ఇవి వేయించి పొడి చేసి కూడా నీళ్ళలో వేసుకొని పొద్దున్నే ఉదయమే షుగర్ వ్యాధులు నోళ్ళు తాగుతుంది. అందరూ బాగున్నారా? నేను ఈరోజు మీకు మెంతుకూర పప్పు ఎలా చేయాలో చూపిస్తున్నాను. మెంతులు పప్పు చేసే ముందు ఈ గ్లాస్ తోటి 2 గ్లాసులు అంటే ఎక్కువ మంది ఉంటే ఎక్కువ పోసుకోవచ్చు. కానీ నేనైతే 2 గ్లాసుల పప్పు పోసుకున్నా. ఫస్ట్ ఈ 2 గ్లాసుల పప్పు పోసుకొని బాగా కడుక్కొని ఒక అరగంట ముందు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాతనే పప్పు చేయాలి. పప్పు నానబెడితేనే తొందరగా ఉడుకుతుంది, మంచిది కూడా. కడుపులో నొప్పి అట్లాంటివి ఉండవు. నానబెట్టుకొని చేసుకోవాలి. ఫస్ట్ నీళ్ళు మాత్రం 5 గ్లాసులు పోస్తున్నా. దీంతో 5 అయినా సరే 6 అయినా సరే. కానీ ఎక్కువ పోస్తే అది విజిల్ వచ్చినప్పుడు మొత్తం బయటకు వస్తాయి నీళ్ళు. తక్కువ పోస్తే మాడిపోతుంది. అందుకోసం నీళ్ళు కరెక్ట్గా పోసుకోవాలి. నీళ్ళు ఎక్కువ అట్లా ఉండకుండా ఇట్లా ఆ ఉడికే అంతానే పోసుకోవాలి. ఈ పప్పులో టమాటా ఒకటి, ఉల్లిగడ్డ, కొన్ని మెంతులు వేయాలి. కొన్ని వెల్లిపాయలు, కొన్ని మెంతులు వేయాలి. మెంతులు వేయడం వల్ల కూడా చాలా మంచిది. మెంతులలో చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. శరీరానికి మంచి, శరీరం బాగుంటుంది, శరీరం ఆరోగ్యంగా ఉంచుతుంది మెంతులు. కాబట్టి మెంతులు పప్పులో ఏ పప్పు చేసినా, పాలకూర పప్పు చేసినా, వేరే గోంగూర పప్పు చేసినా, ఏ పప్పు అయినా మెంతులు ఎల్లిపాయలు మాత్రం ఖచ్చితంగా వేయాలి. నేను ఎల్లిపాయలు ముందే వేసుకున్నా. దీంట్లో ముందే వేసుకున్నా. ఎల్లిపాయలు, టమాటాలు, ఉల్లిగడ్డ ముందే వేసుకొని నానబెట్టుకున్నా. ఈ మెంతుకూర పప్పులో మెంతుకూర బాగా కడగాలి. బాగా ఇట్లా ఆకులు మొత్తం ఆకులే తీయాలి. మొత్తం ఆకులే తీయాలి. ఈ కాడలు ఎక్కువ ఉంచుకోవద్దు. ఎక్కువ ఉంచుకుంటే అంత ఆకులు ఉడకవు సరిగా. ఆకులే మంచిగా తీసిన తర్వాత ఈ ఆకులు ఈ మెంతుకూర కూడా ఈ పప్పులో వేయాలి. కొంచెం కారం, పచ్చిమిరపకాయలైనా వేయచ్చు, ఒట్టి మిరపకాయలైనా వేయచ్చు. కొంచెం కరివేపాకు కూడా వేసిన నేను. ఉప్పు మాత్రం ఉడికిన తర్వాత వేయాలి. ఉప్పు ఇప్పుడు వేస్తే ఉడకదు. ఉడికిన తర్వాత చింతపండు అయినా సరే, చింతపండు ముందు వేస్తే కూడా కొన్ని ఉడకవు, మొత్తం పప్పు మంచిగా ఉడకదు. చింతపండు అయినా తర్వాత వేసుకోవాలి. ఉప్పు కూడా మొత్తం ఉడికిన తర్వాతనే వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కొంతమంది మెంతులను, చాలామందిని చూస్తుంటారు షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు పొద్దున్నే నీళ్ళలో నానబెట్టి, రాత్రి నానబెట్టి పొద్దున్నే నీళ్ళు తాగుతుంటారు. ఆ మెంతులు కూడా తింటుంటారు. కొంతమంది చూర్ణం చేసి చేదుగా ఉన్నా సరే ఈ మెంతులను చూర్ణం చేసి పెరుగులో వాడుతుంటారు. వేడి నీళ్ళల్లో కలుపుకొని ఉదయమే తాగుతుంటారు కొంతమంది. విరేచనాలు, కడుపుబ్బరం అట్లాంటివి తగ్గుతాయి. తల్లిపాలు కూడా ఎక్కువ వస్తాయి ఈ మెంతులు తినడం వల్ల. శ్వాసకోశ సంబంధ వ్యాధులు కూడా తగ్గిస్తుంది ఈ మెంతులైనా సరే. మెంతు ఆకు ఏ కూరలైనా వేసుకోవచ్చు. దొండకాయలైనా, బెండకాయలైనా, మటన్లైనా, అది కీమా కూరలైనా, ఏ కూరలలో అయినా, చిక్కుడుకాయ అట్లాంటి కూరలలో వేస్తే చాలా రుచిగా ఉంటుంది. మెంతుకూర కొంచెం వేసినా కూడా చాలా రుచిగా ఉంటుంది. మెంతులు తప్పకుండా ఏదో ఒక రూపకంలో రోజు వాడాలి. అలా వాడడం వల్ల మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. మెంతులు షుగర్ రాకుండా చూస్తుంది. ఇలా పప్పు ఇలా ఉడికింది. ఇలా ఆ నీళ్ళకు ఇట్లా కొన్ని నీళ్ళు కూడా వచ్చినవి. ఇలా ఉడికిన తర్వాత ఇలా బాగా ఉప్పుకోవాలి. ఉప్పు ఈ పప్పుకు సరిపోయేంత ఉప్పు వేసుకోవాలి. కల్లుపైన వేసుకోవచ్చు, ఇదైనా వేసుకోవచ్చు. ఉప్పు వేసుకొని బాగా రుబ్బుకోవాలి. మెత్తగా రుబ్బుకోవాలి.
రుబ్బుకున్న తర్వాత ఈ చింతపండు రసము ఈ వేడిలో చిక్కగా చేసి పోసుకోవాలి. మళ్ళీ స్టవ్ మీద పెట్టకుండా ఏం కాదు, బాగా రుచి ఉంటుంది. వేడిగా ఉంటుంది కాబట్టి ఈ రసం ఇట్లా చేసుకొని మళ్ళీ కొంచెం సేపు ఇట్లా రుబ్బుకొని తాలింపు పెట్టడానికి తాలింపు వేసుకోవాలి. స్టవ్ మీద చిన్న బాండి పెట్టిన ఈ వాటర్ అంతా పోయిన తర్వాత ఆయిల్ 3 స్పూన్లు వేస్తున్నా. 3 అయినా సరే కొంచెం ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుంది. కొంచెం తక్కువ ఆయిల్ తక్కువ తినాలనుకున్న వాళ్ళు కొంచెం తక్కువనే వేసుకుంటారు. రుచి కావాలి మంచిగా ఉండాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకుంటారు. ఆయిల్ తక్కువ తినాలనుకున్న వాళ్ళు చాలామంది తక్కువ వేసుకుంటున్నారు. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు ఇట్లా కలిపి ఉంచుకున్నా నేను. ఇట్లా ఇది వేసుకోవాలి. కొన్ని ఎండుమిరపకాయలు, కొన్ని ఎల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఈ కరివేపాకు వేసుకోవాలి. ఇలా ఎల్లిపాయలు కొంచెం గోధుమ కలరు ఇలా మంచిగా ఎల్లిపాయలు కొంచెం మాడినట్టుగా అనిపించాలి. ఎర్రగా కావాలి. ఎర్రగా అయితే పోపు అయినట్టు. ఎల్లిపాయలతోటే పోపు తెలుస్తుంది. ఇంకా కాలేదు, కొంచెం అయితే అవుతుంది. ఇది దించే ముందర పసుపు వేసుకోవాలి. పసుపు 1 స్పూను. పోపు అయ్యింది. ఈ పప్పులో వేసుకోవాలి. దీంట్లో కొంచెం ఆయిల్ ఉంటుంది కాబట్టి ఇట్లా కొంచెం వేసుకొని ఇట్లా వేసుకోవాలి. మెంతుకూర పప్పు రెడీ. ఈ పప్పు చాలా రుచిగా ఉంటుంది. అన్నములో కానీ చపాతీలలో జొన్న రొట్టెలైనా చాలా బాగుంటుంది. ఈ మెంతుకూర మేము ఎప్పుడు మెంతుకూర తెచ్చినప్పుడు ఎక్కువ బెండకాయలు వేస్తాము, కీమా తెచ్చినప్పుడు కీమాలో వేస్తాము, చిక్కుడుకాయలు వేస్తాము. అట్లా ఎప్పుడు 2 రోజులకు ఒకసారి అయినా మా ఇంట్లో అయితే చేసుకుంటాము మెంతుకూర. అందరూ చేసుకోవాలని కోరుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరూ మన వాళ్ళే తప్పు లేదు, కానీ అందరూ మనలాంటి మనస్తత్వం కలవారే అనుకుంటే పొరపాటు. ఇంకొక స్లోగన్ చెప్పాలనుకుంటున్నా. సంపాదన అనే పరుగు పందెంలో నిన్ను నువ్వు మర్చిపోవద్దు. డబ్బులతో పాటు బీపీ, షుగర్ కూడా నీ అకౌంట్లో జమ అయిపోతాయి. అనుభవించడానికి మిగిలేది చప్పటి రొట్టె ముక్క. అందుకే టైంకు తిను, ఆరోగ్యం జాగ్రత్త.